సంగారెడ్డి మెడికల్ కాలేజీలో అవుట్సోర్సింగ్ దందా కలకలం రేపుతుంది. పత్రిక ప్రకటన ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగాల భర్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అన్ని తానే ఓ ఏజెన్సీ యజమాని నడిపిస్తున్నట్లు సమాచారం. తాజాగా మంత్రి, మున్సిపల్ నాయకుల రికమెండేషన్తో ఉద్యోగాలు కల్పించినట్లు తెలుస్తుంది. దీనిపై కాలేజీ ఆఫీస్ సూపరింటెండెంట్ల వ్యవహారంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండానే విధుల్లోకి చేరుతున్నారు. 4 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తికి థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. నోటిఫికేషన్ వివరాలు పత్రికల్లో రాకుండానే రిక్రూట్మెంట్ జరిపేశారు. అభ్యర్థుల నుంచి ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేయడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీకి సంబంధించి హాట్ టాపిక్ గా ఒక విషయం వెల్లడైపోయింది. ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ ఉండదో ఈ అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు పూర్తిగా బయట వ్యక్తుల్ని, అంటే క్వాలిఫైడ్ కాకుండా నాన్ క్వాలిఫైడ్ వారిని రిక్రూట్ చేస్తున్నట్టుగా తెలిసింది. అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, అర్హులైన వారికి కానీ ఎలాంటి అర్హత లేకపోయినా, పేపర్లో ఎలాంటి ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇది గత కొన్నాళ్ళుగా జరుగుతూ ఉన్నప్పటికీ బయటకైతే పొక్కలేదు. ఇటీవల జరిగిన కొన్ని విషయాలు వెల్లడైతే కొంతమంది ఈ విషయాన్ని అయితే రివీల్ చేశారు. ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉంటారో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి వారు మాత్రమే బయటకు వెల్లడించడంతో ఆ కాలేజీ ప్రిన్సిపల్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇతర అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. అయితే వారు వెల్లడించే విషయాల ప్రకారం పూర్తిగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తున్నాయని చెప్తున్నారు. ఎవరైతే ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటారో వారు దరఖాస్తు చేసేందుకు కనీసం పత్రికా ప్రకటన కూడా ఇవ్వకపోవడం విషయం. దీనికి సంబంధించి వారి దగ్గర పూర్తి వివరాలు కూడా లేవు అధికారుల వద్ద. వారు ఏది అడిగినప్పటికీ ఏజెన్సీల పేరు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా సంగారెడ్డి మెడికల్ కాలేజీలో చూస్తే 5 ఏజెన్సీలు అయితే ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. వీటిలో భగవతి పీపుల్ రిసోర్స్ సెంటర్ అనేది పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అయితే చేస్తుందని చెప్తున్నారు. శ్రీ సువర్ణ సొసైటీ సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు, విజయేంద్ర ఇన్ఫోసార్ అని ఒకటి, తర్వాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఏజెన్సీ ఒకటి, దిశ ట్రైనర్స్ అండ్ రిక్రూట్స్ అనే ఏజెన్సీ. ఈ 5 రిక్రూట్ ఏజెన్సీలు ఏవైతే వాటి ద్వారా ఇప్పటికీ 194 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు, అంటే అవుట్ సోర్సింగ్ చొప్పున ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇచ్చారు. కానీ వీటికి సంబంధించి పేపర్లో ఎలాంటి ప్రకటనలు అయితే లేవు. ఇప్పటికీ 173 ఉద్యోగాల భర్తీ కూడా జరిగిపోయింది. ఇందుకు సంబంధించి రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఒకసారి మనం చూస్తే ముఖ్యంగా ఈ చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉంటాయో మెడికల్ కాలేజ్ సంబంధించి ఎలక్ట్రీషియన్ కావచ్చు, కార్పెంటర్స్, బార్బర్స్, ఇట్లా రకరకాలుగా ఎవరైతే ఉంటారో కింది స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎలాంటి ప్రకటన లేకపోవడం అనేది దీనికి ప్రధానంగా గోల్మాల్ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఏవైతే వస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఏజెన్సీలు డబ్బులు తీసుకొని వారికి ఉద్యోగాలు కట్టబెట్టినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ఉద్యోగానికి 1 నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుగా తెలిసింది. దీనిపైన ఇప్పటికే అధికారులను కలిస్తే వారు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేకపోతున్నారు. అయితే ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఆఫీస్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో వారు ఫోన్లో కూడా వారితో సంభాషించడం జరిగింది. అయితే ఏదైనా సమాచారం కావాలంటే మనం పత్రిక కావచ్చు, మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు ఫార్మల్ గా ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ ను ఏజెన్సీ వాళ్ళకి పంపి ఆ తర్వాత వివరాలు ఇస్తామని చెప్పి కొంత నిర్లక్ష్యంగా మాట్లాడిన సందర్భాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ రిక్రూట్మెంట్ లో కొన్ని కీలకమైన విషయాలు కూడా వెల్లడయ్యాయి. గతంలో సెక్యూరిటీ గార్డులకు పనిచేసిన వాళ్ళకు కూడా థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కినట్టు, నోటిఫికేషన్ లో ఎలాంటి వివరాలు బహిర్గతం చేయకుండా గుట్టు చప్పుడుగా రిక్రూట్మెంట్ జరిపినట్టుగా కూడా వెల్లడైంది. అయితే అభ్యర్థుల నుంచి ఎవరైతే నిజమైన అభ్యర్థులు ఉంటారో, సపోజ్ ల్యాబ్ టెక్నీషియన్, అతనికి డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ ఇలాంటి కోర్సులు చేసి ఉంటారు. కానీ ఈ రిక్రూట్మెంట్ సంబంధించి ఏ ఉద్యోగానికి ఏ క్వాలిఫికేషన్ అనేది స్పష్టంగా పేర్కొనకపోవడం, పత్రికల్లో ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోవడం అనేది కొంత అనుమానాలకు సాగిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ
స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది స్థానిక నాయకులు అంటే సంగారెడ్డి మున్సిపల్ నాయకులు కావచ్చు, చైర్మన్, వైస్ చైర్మన్ కూడా కొన్ని ఉద్యోగాలకు సిఫార్సు చేశారని చెప్పి బహిరంగంగా చర్చ జరుగుతుంది. అయితే ఇందులో తాజాగా ఒక ఏజెన్సీ మాత్రం అన్ని తానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల భర్తీ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. గతంలో ఇలాంటి వ్యవహారమే మెడికల్ కాలేజ్ జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.